స్త్రీల పట్ల మనోవైఖరి. స్త్రీలందరూ జగన్మాత అంశాలే కాబట్టి అందరూ వారిని తల్లులు మాదిరి భావించాలి. స్త్రీలు యోగ్యులైనా, అయోగ్యులైనా, పతివ్రతలైనా కాకపోయినా పోనివ్వండి. వారిని ఆనందమయమైన జగజ్జనని దివ్య స్వరూపాలుగా చూడాలి. స్త్రీలను మేమెట్లా చూడాలని ఒక ప్రశ్న. ఎవ్ ఎవడు బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఉన్నాడో అలాంటి వ్యక్తి వారిని చూసే విషయంలో భయపడడు. అతడు వారి తాత్విక దృష్టితో అంటే జగజ్జనని అంశాలుగా గావించుతాడు. కాబట్టి వారి పట్ల గౌరవ మర్యాదలు చూపడమే కాకుండా కుమారుడు, తల్లి మాదిరి సాక్షాత్తు వారిని అతడు పూజిస్తాడు అని చెప్పారు రామకృష్ణ. ఆ, స్త్రీల పట్ల మనం స్త్రీల పట్ల ఎలా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా మనం అనుకున్నాం కదా. భక్తుడైన వాడు జ్ఞానుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తే ఏదో ఆత్మీయత ఎక్కువ ఆకర్షణ వస్తుందని చెప్పేసి అనుకుంటారు అనమాట అందరూ. అందుకని అలా కాకుండా మనం మనసులో ఏమనుకోవాలంటే అమ్మను చూసినట్టు అనుకోవాలి. స్త్రీలందరూ జగన్మాతలైన అందరూ మన తల్లి లాంటి వాళ్ళు అని చెప్పేసి అనుకోవాలట. స్త్రీలు యోగ్యులైనా అయోగ్యులైనా అంటే మంచి వాళ్ళైనా అయోగ్యులైనా అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనకు అనవసరం. వాళ్ళు పతివ్రతలైనా కాకపోయినా పోండి. స్త్రీ అన్నారు అని అంటే వారిని ఒక అందమైనటువంటి ఒక జగజ్జన్ని దివ్య స్వరూపం చూడాలి అందరూ కూడా. అది చూస్తే మనకి ఇంకేమీ ఆకర్షణ ఉంటుంది. అమ్మను చూసినట్టు ఉందా, జగజ్జన్ని చూసినట్టే అనిపిస్తుంది కదా అండి. అయితే స్త్రీలను మేమెట్లా చూడాలి అని చెప్పేసి మళ్ళీ ఇంకెవరు ప్రశ్న వేశాడు. అప్పుడు రామకృష్ణుడు ఎవడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నాడో అలాంటి వ్యక్తి వారిని చూసే విషయంలో భయపడరు. ఎవరు భయపడరు? నేను జగన్మాతనే చూస్తున్నాను, నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందుతున్నాను అనేవాడు ఆ స్త్రీలను చూసి భయపడరు. కానీ అసలు వారిని తాత్విక దృష్టితో అంటే జగజ్జన్ని అంశగా కాంచుతాడు. కాబట్టి వారి పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి. ఎలాంటి గౌరవ మర్యాదలు అంటే తల్లి కొడుకులాగా ఉండాలి. ఆ అమ్మ నాకు అమ్మ, చిన్నదైనా పర్వాలేదు, పెద్దైనా పర్వాలేదు. ఎవరిని చూసినా నీకు మీ అమ్మని చూస్తే నువ్వు ఎట్లా ఎవరైనా అమ్మ నుంచి వచ్చాం కదా. అమ్మని చూసుకో, ఎదురుగుండా అక్కడ జగజ్జన్ ఉంది కాళీమాత. ఆ కాళీమాతను అనుకోవచ్చు, నీ తల్లి అనుకోండి, అసలు గొడవ ఉండదు. అందుకని అలా చూడాలి అని చెప్తున్నారు అన్నమాట. అలా చూస్తే ఎప్పుడు నీకు ఆకర్షణ రాదు. అంతకంటే వేరే మనోభావం రాదు. ఇంకా మనసులో ముందుగానే స్థిరం చేసుకోవాలి అని ఒక తల్లి మాదిరిగా సర్చ్ చేసుకుంటే అప్పుడు నీకు జగజ్జనలాగా అనిపిస్తుంది. కనుక గౌరవ మర్యాదలో కొడుకు తల్లిలాగా ఉంటారు అని చెప్పి అప్పుడు తల్లిలాగా పూజిస్తారని చెప్పాడు మాట. కామాన్ని మేము ఎలా జయించాలి అనేది ఒక ప్రశ్న. స్త్రీలందరూ నీ తల్లి మాదిరి భావించు. స్త్రీల పాదాల వైపు చూడు గాని ముఖం కేసి ఎన్నడూ చూడవద్దు. అలా చేస్తే మనసు నుంచి దుష్ట చింతలు పలాయనమవుతాయన్నారు రామకృష్ణులు. భర్తతో కాపురం చేస్తూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించే స్త్రీ సాక్షాత్తు జగజ్జనిని. ప్రశ్న. తంత్రశాస్త్రాలు బోధించేట్లు స్త్రీ సాంగత్యంలో సాగింపబడే భక్తి సాధనల గురించి మీ అభిప్రాయం ఏమిటనేది ఒక ప్రశ్న. అవి నిరపాయమైన మార్గాలు కావు. అంతేకాక దుర్లభాలు, భ్రమ ప్రమాదాలతో కూడుకున్నవి. తంత్ర శాస్త్రానుసారం 3 విధాలైన సాధనలున్నాయి. జగజ్జనని పట్ల సాధకుడు వీరభావాన్ని గాని, సఖీభావాన్ని గాని, పుత్రభావాన్ని గాని అవలంబించవచ్చు. నాది పుత్రభావన సాధన. సాధకుడు జగన్మాత సఖీనని భావించడం కూడా మంచిదే. కానీ వీరభావం అపాయంతో కూడుకున్నది. తాను జగజ్జనని పుత్రుడినని భావించే పుత్రభావమే నిష్కళమైనది అని అన్నారు శ్రీరామకృష్ణుడు. అది అన్నట్టు కామాన్ని మేము ఎలా జయించాలి అని అన్నాడు. అది అక్కడి నుంచి కదమ్మా. భర్తతో కాపురం చేస్తూ కూడా బ్రహ్మ. ఓకే ఓకే, కొంచెం కిందకి రావట్లా నాకు, కొంచెం కింద. అదేనండి ఆ కామాన్ని ఎలా జయించాలి అది. అదే అది శ్రీరామకృష్ణుడు ఎప్పుడు బ్రహ్మ అలాంటి వ్యక్తిని చూస్తే చెప్పేశాను కరెక్టే. స్త్రీలందరినీ కూడా ఒక తల్లి మాదిరిగా భావించాలని చెప్పి స్త్రీల పాదాల వైపు చూడాలంట. ఎప్పుడు పాదాల వైపు చూడాలి కానీ ముఖం వైపు ఎప్పుడు చూడకూడదు. ఇలా చేస్తే మనసు నుంచి దుష్ట చింతనలు పలానమైపోతాయి. ఎప్పుడు ఆడవాళ్ళని చూసినప్పుడు చిందే. ఒకసారి చూడండి మీరు, శ్రీ రాముడు సీత లక్ష్మణుడు అడవికి వెళ్ళినప్పుడు రాముడు ముందుంటాడు, మధ్యలో సీత ఉంటుంది, వెనకమాల లక్ష్మణుడు ఉంటాడు. అప్పుడు ఉన్నప్పుడు లక్ష్మణుడు వెనక ఎప్పుడు అమ్మ సీతకి పాదాలనే చూస్తూ ఉండేవాడు ఎప్పుడు. అందుకనే ఆమె నగలన్నీ పోయినప్పుడు ఈ నగలు అయ్యా మీ వదినయ్యేనా చూడు లక్ష్మణ అని అడిగితే, అన్నా నాకు కింద కడియాలు తప్ప నేను ఏమీ నా మీద గుర్తుపట్టలేను అంటాడు అనమాట. అంటే అలా ఉండాలి, అమ్మను చూడాలంటే అట్లా ఉండాలన్నమాట, పాదాలను చూడాలన్నమాట. అంటే తల్లి మాదిరిగా భావించాలి, పాదాలనే చూడాలి.
భర్తతో కాపురం చేస్తూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించే స్త్రీ జగజ్జన. భర్తతో కాపురం చేస్తూ కూడా అసలు బ్రహ్మచర్యాన్ని పాటించే శక్తి, కాపురం చేస్తున్న భర్త ఉంటాడు, చేస్తే కూడా బ్రహ్మచర్యాన్ని పాటించే శక్తి నిజంగా సాక్షాత్ జగన్మాత. అంత జగన్మాత శక్తి ఉంటుంది ఆడవాళ్ళలో. అందుకని తంత్ర శాస్త్రాలు బోధించినట్టు శ్రీ సాంగత్యంలో సాగించబడే భక్తి సాధన గురించి నా అభిప్రాయం ఏంటి అని అడిగితే చెప్తున్నారన్నమాట. మీరు తత్వశాస్త్రాలు ఇవన్నీ బోధిస్తారు కదా, మీరు శ్రీ సాంగత్యం ఉన్నారు కదా, మరి ఈ భక్తి సాధన ఏంటి, మీరు ఏం చెప్పారు మీరు భక్తి సాధన గురించి అడిగితే రామకృష్ణులు అంటారు నిరపాయమైన మార్గాలు కావు ఇవన్నీ, అంతేకాక దుర్లభాలు. భ్రమ ప్రమాదాలతో కూడుకున్న భ్రమలు ఉన్నాయి చూసారా, ఆ భ్రమలన్నీ మనం అసలు చూడు ఆ ప్రమాదంతో కూడుకున్నాయి అనమాట. ఆ భార్య ఉంది ఆయనకి, ఆయన ఇలా అంటాడు, అలానే తప్పు చెప్తున్నాడు అనుకుంటాం. కానీ తంత్రశాస్త్రానుసారం 3 విధాలైన సాధకులు ఉన్నారు. ఏంటంటే సాధన జగజ్జన్య పట్ల సాధకుడు వీరభావాన్ని గాని, సఖీభావాన్ని గాని, లేకపోతే పుత్రభావాన్ని గాని అవలంబించవచ్చు. నాది పురాతన సాధన. అందుకని సాధకుడు జగన్నాథ సఖిని భావించడం కూడా మంచిదేనంట. కానీ వీరభావం అపాయంతో కూడుకుంది. తాను జగజ్జన్య పుత్రుడని భావించే పుత్రభావమే నిష్కళంకమైంది. అంటే నేను అంటున్నాడు రామకృష్ణుడు, ఎట్లాంటి తల్లిని తల్లిలాగా చూడొచ్చు, కొడుకులాగా కూడా చూడొచ్చు, వీరభావం అని కూడా అలా కూడా చూడొచ్చు అని అంటే అలా కాదు. ఏ విధంగా నీకు నచ్చితే అలాగా చూడొచ్చు. ఒక్కోసారి పుత్రుడని కూడా అనుకుంటారు. ఆ పుత్రుడు అనుకోవచ్చు, కానీ పుత్రుడిలాగా అపాయం చేసుకోకూడదు. ఇలాంటి జగజ్జన్య పుత్రుడిని కనుక నేను ఏమైనా చేయొచ్చు, అలాంటి వీరత్వం పనికిరాదు, మళ్ళీ అది నిష్కళంకం అయిపోతుంది అని చెప్తున్నాడు. నీకు దైవానుగ్రహం కావాలంటే పరాశక్తి అయిన జగన్మాతను సంతుష్టురాలని చేసుకో. అవును, ఆమె మహామాయ, సమస్త జగత్తును భ్రమింపచేసేది ఆమె. సృష్టి స్థితి లయాలు అనే మహాలీలలో ఆమె సాగిస్తుంది. ఆమె సర్వాన్ని అజ్ఞానంతో కప్పి ఉంచింది. మోక్ష ద్వారాన్ని ఆమె తెరవనిదే ఎవరూ ఆత్మసౌధంలో ప్రవేశించలేరు. బయట నుంచి మనం కేవలం బాహ్య విషయాలను చూస్తున్నాం. సచ్చిదానందమయుడు స్వరూపం సర్వదా మనకు అతీతమైన ఆగోచరమైంది. విద్య, అవిద్య, దివ్యశక్తి 2 రూపాల్లో వెలుస్తుంది. కామిని కాంచనాలచే అవిద్య జగత్తును భ్రమింపజేస్తూ సంసారబద్ధం ఒనర్చుతుంది. విద్యో భక్తికి, జ్ఞానానికి, ప్రేమకు, కారుణ్యానికి నిలయమై మనల్ని పరమేశ్వరుని సన్నిధికి గొనిపోతుంది. నీకు దైవానుగ్రహం కావాలంటే పరాశక్తిని జగన్మాతను పూజ సంతుష్టురాలను చేసుకో అన్నాడు. అంటే ప్రేమించమని పూజించమని పౌలు పెట్టి కాదు, నీకు సంతుష్టురాలను చేసుకో. అవును, ఆమె ఈ సమస్త జగత్తుకి భ్రమింపజేసేది ఆమె సృష్టి, ఆమె స్థితి, ఆమె లయ అని ఈ మహాలయాలను ఆమె సాగిస్తుంది. ఆమె చేస్తుంది. అన్నిటికీ కారణం ఆమె జగజ్జన్ని అంటే జగత్కంతా జన్మి అని ఆమె సర్వాన్ని అజ్ఞానంతో కప్పి ఉంచింది. అది ఒక్కసారి తీసేసేయి, మోక్ష ద్వారాన్ని ఆమె తెరవంది ఎవ్వరూ ఆత్మసంతం పడలేరు. ఆమెను పూజిస్తే, ఆమె సంతుష్టాలను చేస్తే ఆమె ఆ మోక్ష ద్వారాన్ని తెలియపరుస్తుంది. ఆ ఆత్మస్వంలో లేకపోతే ఎవరూ ప్రవేశించలేరు అందులో. అందుకని బయట నుంచి సర్వాన్ని మనం కేవలం ఒక బాహ్య విషయాలను చూస్తున్నాం, కానీ లోపల ఉన్నటువంటి సచ్చిదానందాన్ని మనం చూడట్లేదు. అది అది చాలా అతీతం. అతీతం, అగోచరం, చూడలేము మనం. అమ్మని ఎప్పుడైతే సాక్షాత్కరించుకోగలుగుతామో అప్పుడు చూస్తాం. అందుకని విద్య అవిద్యగా దివ్యశక్తి రూపాల్లో ఉంటుంది. విద్య ఉంది, విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే అజ్ఞానం. ఈ 2 దివ్యశక్తి స్వరూపాలే. కానీ కామినీ కాంచనాలతో ఉన్నప్పుడు జగత్తు భ్రమింపజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే కామినీ కాంచనాలతో ఉన్నావో అప్పుడు నీకు ఈ జగత్తంతా భ్రమిస్తుంది. ఇది కాదు, అది కాదు, ఇది అని ద్వంద్వాలతో ఉంటది ఎప్పుడు కూడా. సంసారంలో పడి కొట్టుకుంటా ఉంటాం. కానీ భక్తికి, జ్ఞానానికి, ప్రేమకి, కారుణ్యానికి నిలమై మనల్ని పరమేశ్వరుడు సన్నిధికి తీసుకెళ్ళిపోతున్నాయి ఇవన్నీ లేకపోతే. అందుకే అన్నింటినీ మనం అలవరుచుకోవాలి అంటే ఏం చేయాలి? చదువమ్మా. ఈ అవిద్యా శక్తిని సంతుష్టం చేయడానికి శక్తి పూజ విధించబడి ఉంది. ఇందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. సాధకుడు తనను ఆమె సఖిగా గాని, భర్తగా గాను, బిడ్డగా గాను భావించుకోవచ్చును. శక్తి సాధన అంటే మాటలు కాదు, మహా కఠినమైన, ప్రమాదకరమైన సాధనలతో కూడుకొని ఉంది. జగజ్జనని సఖీననే భావంతో నేను రెండేళ్లు సాధన చేశాను. అయినా నాది పుత్రభావం, శిశుభావం. నాకు ఏ స్త్రీ పాలిండ్లైనా నా తల్లి పాలిండ మాదిరే గోచరిస్తాయి. స్త్రీలందరూ శక్తి స్వరూపులు. వివాహ సమయంలో ఈ దేశ పశ్చిమ ప్రాంతంలో వరుడి చేత ఒక ఖడ్గాన్ని పుచ్చుకుంటాడు. వంగదేశంలో అడకత్తెరను పుచ్చుకుంటాడు. సాక్షాత్తు శక్తి స్వరూపమైన వధువు సాయంతో వరుడు తాను
మాయాబంధాలను విచ్ఛిన్నం చేస్తాడని దీని భావం. అదే వీరభావం. కానీ దీన్ని నేనెన్నడూ అవలంబించలేదు. నేను అవలంబించేది శిశుభావం అన్నారు చెప్పారు. ఓకే. ఓకే. ఈ అవిద్యా శక్తి అంటే ఈ అజ్ఞాన శక్తిని సంతుష్టిపరచడానికి శక్తి పూజ వివరించబడింది. శక్తి పూజ చేయాలి. అందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. సాధకుడు ఆమెన తన సఖిగా గాని, ఆ సఖి అంటే భార్యగా గాని, తనతో పాటు ఉండేవాడు సఖిగా గాని, భర్తగా గాని, ఆడవాళ్ళైతే భర్తగా గాని, లేకపోతే బిడ్డగా గాని భావించుకోవచ్చు. యశోదమ్మ ఎట్లా ఉంది? కొడుకు, నా కొడుకు, నా కొడుకు అనేది కదా. అట్లా బిడ్డగా గాని భావించుకోవచ్చు. ఈ శక్తి సాధన అంటే మాటలు కాదు, ఒట్టి ఒట్టి మాటలు కాదు, మనసుతోటి చేసుకోవాలి. మహా కఠినమైనటువంటి ప్రమాదకరమైన పెద్ద పెద్ద మంచి సాధన చేసుకోవాలి. అంటే పై మాటలతో నా బిడ్డ నా బిడ్డ అని మాట సరిపోదది. నీకు మనస్సుతోటి నీవు ఆ మనస వాచ కర్మణ నీ కఠినంగా చక్కగా భర్త అంటే భర్తే, భార్య అంటే భార్యే, నా కొడుకు అంటే కొడుకే, అంతే. అట్లా ఉండి మంచి సాధన చేసుకుని ఉండాలి. జగజ్జన్ని సెకండ్ అనే భావంతో 2 ఏళ్ళు చేశాను. 2 ఏళ్ళు చేశాడు సాధన. సెకండ్ అనే భావంతో చేశాట. అయితే ఆయన అది కాల. అయితే అయినా నాది పుత్రభావం చేసిన శిశుభావం. నాకు ఏ స్త్రీ పాలనలైనా తల్లిలాగా నాకు ఎవరిని చూసినా నా తల్లిలాగా అనిపిస్తుంది. అందుకని జగజ్జన్ని కూడా తల్లిలాగానే అనుకున్నాడు. స్త్రీలందరూ శక్తి స్వరూపాలే, స్త్రీలందరూ జగద్మాతలే. ఎందుకంటే వివాహ సమయంలో ఆ దేశ ప్రాంతంలో అంటే బెంగాల్లో వరుడు చేత ఒక ఖడ్గాన్ని పుచ్చుకుంటాడట వరుడు. అది అడకత్తెరని పుచ్చుకుంటాడు. కత్తెర పెద్ద కత్తెర లాగా ఉంటుంది అన్నమాట. అడకత్తెర ఏదో కత్తి అనుకోండి. సాక్షాత్తు శక్తి స్వరూపమైన వరువు సాయంతో వరుడు తాను మాయాబంధాలను విచ్ఛిన్నం చేయాలి. దీని భావం అంటారు. అంటే నీవు ఒక్కడవే కాదు, నీ భార్యని కూడా పట్టుకుని, ఇద్దరు కలిసి పట్టుకుని నువ్వు ఉన్నటువంటి సంసారంలో మాయాబంధాలను విచ్ఛిన్నం చేయాలని దాని భావం అంట. అందుకని కత్తి ఇస్తారు చేతికి. మనకు తెలియదు, మనకేమో ఇది వీరభావం అని అంట. కానీ దీన్ని నేను ఎన్నడూ అవలంబించలేదు. అదేదో శాస్త్ర ప్రకారం ఆ రోజులు వాళ్ళు చేయించారు, కానీ తనేమో ఉపయోగించలేదు దాన్ని ఏమంట. నేను మాత్రం కేవలము అవిలంబించేది శిశుభావమే. తల్లి నాకు అమ్మ, నేను కొడుకుని అని మాత్రమే. ఆ జగజ్జన్న చూస్తే తనకు తల్లి భావం తప్ప ఇంకో భావం రాదు. అదే భావంతో ఉండేవాడట. అలా మనం కూడా ఉండటానికి ప్రయత్నిద్దాం. భక్తుడు సంసారం. సాధకుడైన తన భర్తతో భార్య మీరు నన్ను సముచితంగా చూడలేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని పలుకుతుందనుకోండి. అప్పుడతడు ఏం చేయాలని ప్రశ్నించాడు. అలాంటి భార్యను విడిచివెయ్యాలి. మోక్ష సాధనకు అడ్డు వచ్చే భార్యను విడవవలసిందే. ఆమె ఆత్మహత్య చేసుకొని మరేదైనా చేసుకొని బ్రహ్మ మార్గానికి అడ్డు తగిలే భార్య అవిద్యా స్వరూపిణి. అయినా భగవంతుడి పట్ల నిర్మల భక్తి గల వ్యక్తికి రాజు, దుష్టుడు, భార్య అందరూ వశులవుతారు. నిజమైన భక్తుడైన వ్యక్తి భార్య క్రమక్రమంగా బ్రహ్మ మార్గాన్ని మరలుతుంది. భర్త యోగ్యుడైతే భగవత్ కృపతో భార్య యోగ్యురాలవుతుంది. ఈ భక్తుడు సంసారం, ఈ భక్తుడు అని మాట్లాడడం నుంచి ఎలా ఉంటుంది, సంసారం భక్తుడు ఎలా ఉండాలి అనే ప్రశ్నకి చెప్తున్నాడుతున్న భార్య మీరు నన్ను సముచితంగా చూడలేదు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అన్నాడు. అప్పుడేం చేయాలి అన్నాడు. అప్పుడు వెంటనే అన్నాడు, భార్యను విడిచిపెట్టేయాలయ్యా అన్నాడట. ఎందుకంటే మోక్ష సాధనకు అడ్డు వస్తే నేను మోక్షాన్ని కావాలి అని మోక్ష సాధనకు అడ్డు వచ్చేటట్టు భార్యని విడవలసిందే. ఆమె ఆత్మహత్య చేసుకొని మరేదన్నా చేసుకొని ఏమన్నా కానీ బ్రహ్మ మార్గానికి అడ్డు తగిలితే భార్యని ఆ విద్యా స్వరూపిణిది అంటే అజ్ఞానంతో అన్నమాటే కనుక వాళ్ళని వదిలేసేయించింది అంటున్నాడు. అయినా భగవంతుడి పట్ల నిర్మల భక్తి గల వ్యక్తికి రాజు, దుష్టుడు, భార్య అందరూ వసులైపోతారు. అసలు నువ్వు భగవద్భక్తి నీకుంటే నీకు ఎలాంటి భార్యనే నీ వశం అయిపోతుంది తప్పకుండా. అసలు ఎవరు ఉండరు సామాన్యంగా, ఎక్కడో ఒకళ్ళు ఉంటే వదిలేయను. ఎందుకంటే నీ ఎవరో దృష్టిలో వద్దని. ఎందుకంటే భగవద్భక్తి ఉన్న వాళ్ళకి అందరూ ఆకర్షణ అది వచ్చేస్తుంది. కానీ నిజమైన భక్తుడైనటువంటి వ్యక్తి భార్య క్రమక్రమంగా అది మార్గానికి వస్తుంది. కానీ అట్లా ఎలదు. భర్త యుగుడైతే భగవత్కృపతో భార్య కూడా యుగురాలే అవుతుంది. సామాన్యంగా 90% అదే అవుతారు. కాకపోతే ఎక్కడన్నా ఒక వారు ఉంటే వాళ్ళని వదిలేయటం బెటర్ అని చెప్పేశారు. తల్లిదండ్రులు మనిషికి ప్రధానం. వారు సంతుష్టులు కానిదే ఏ సాధనలు ఫలించవు. చైతన్యుని చూడండి. భగవద్భక్తి పరవశుడై ఉండి తాను సన్యాసాన్ని స్వీకరించటానికి ముందు తల్లిని సమాధానపరచటానికి ఎంత శ్రమపడ్డాడో. అమ్మా దుఃఖించకు, అప్పుడప్పుడు వచ్చి నిన్ను దర్శించుకుంటాను అని చెప్పాడు. దేవతల రుణం, ఋషుల రుణం, పితరుల రుణం, భార్య రుణం అంటూ మానవుడు తీర్చాల్సిన రుణాలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రుల రుణాన్ని తీర్చకపోతే ఏ కర్మ ఫలించదు. భార్య పట్ల తీర్చాల్సిన రుణం ఉంది.
తన భార్యను విడిచిపెట్టి హరీషుడు ఇక్కడున్నాడు. ఆమెకేదో జీవనోపాధి కల్పించకపోతే నేనతన్ని నీచుడంటాను. రామప్రసన్నుడు ఎంతసేపు హఠయోగికి నల్లమందు, పాలు సమకూర్చటంలో దేవులాడుతున్నాడు. మనువు సాధు సేవను విధించి ఉంటాడని అతడంటాడు. ఇతడిలా తిరుగుతూ ఉంటే అతడి ముసలి తల్లి తినడానికి లేక పస్తులుండవలసి వస్తుంది. ఆ తల్లి తానే బజారుకు పోవాలి. ఈ వ్యవహారం చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది. ఒక్క విషయాన్ని పరిగణించాలి. మానవుడు భగవత్ ప్రేమలో ఉన్మత్తుడైతే అలాంటి వ్యక్తికి తల్లి ఎవరు? తండ్రి ఎవరు? భగవంతుడిని అతడు అమితంగా ప్రేమిస్తాడు. ప్రేమోన్మత్తుడవుతాడు. అతడికి ఇక కర్తవ్యం అనేది ఉండదు. అతడు అన్ని బాధ్యతల నుంచి విముక్తుడవుతాడు. ఈ స్థితికి పొందిన వ్యక్తి ప్రపంచాన్నే మర్చిపోతాడు. సర్వులకు ప్రాణతుల్యమైన శరీరాన్ని గురించి అతడికి స్పృహ ఉండదు. తల్లిదండ్రులు మనిషికి ప్రధానం. అందరికీ ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ప్రధానం. ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది మాత్రం ఏమాత్రం సందేహం లేదు. వారు సంతుష్టులు కానిదే ఏ సాధన మరి. అట్లనే తల్లిదండ్రులు చూడకోకుండా నేను ధ్యానం చేసుకుంటాను అని అంటే తప్పండి. తల్లిదండ్రులకి సేవ చేయటమే గొప్ప విషయం కానీ ధ్యానం గొప్ప విషయం కాదు అప్పుడు. తల్లిదండ్రులు చూడడం అనేది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులకి ఇష్టం చేసుకుని ఇష్టం అయ్యి వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు సేవ చేసిన తర్వాత నువ్వు ధ్యానం చేసుకోవాలి. అప్పుడే నీ సాధనలు ఫలిస్తాయి. అలాగే ఎలాంటి చైతన్యం చూడండి. భగవద్ పరవశుడై తాను తండ్రి తన సన్యాసాన్ని సేకరించడానికి ముందు తల్లిని సమాధాన పరచడానికి ఎంత శ్రమపడ్డాడు. ముందు శ్రమ ఎందుకంటే తల్లిని తండ్రిని వాళ్ళు సమాధాన పరిచి నువ్వు సరైన ఆయన అనాలి. అందుకని వెనక రోజుల శంకరాచార్యుల వారు కూడా నేను సన్యాసం తీసుకుంటానంటే తల్లి ఒప్పుకోలే. తల్లి ఒప్పుకున్న తర్వాతనే తీసుకున్నారు. అట్లా తల్లిదండ్రులకు తీసుకోకుండా పర్మిషన్ తీసుకోకుండా మనం ఎవరో సాధనలు సాగించకూడదు. ఇలాంటివన్నీ కూడా. అమ్మా దుఃఖించుకో, అప్పుడప్పుడు నేను వచ్చి దర్శించుకుంటానని చెప్పాడట. అప్పుడు ఎవరో ఈ చైతన్యం అని చెప్పాడు. అవి దేవతలు ఋషులు, దేవతల రుణము, ఋషుల రుణము, పితరుల రుణం కూడా తీసుకోవాలి. మనందరికీ ఉంటది. ఋషి రుణము, దేవతా రుణము, పితృ అని మనకు ఉంటాయి. అందుకని మానవులు ఎన్ని తీర్చాల్సిన రుణాలు ఎన్నో ఉన్నాయి. అందుకని తల్లిదండ్రుల రుణాన్ని తీర్చకపోతే ఏ కర్మ ఫలించదు మనకి. అట్లాగే భార్య పట్ల తీర్చాల్సిన రుణం కూడా ఉంటుందట. తన భార్యను విడిచిపెట్టి హరీశుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఏదో జీవనోపాధి కల్పించకపోతే నీచుడు అంటాడు. నువ్వు భార్యను కూడా వదిలిపెట్టేసావు అనుకో, వదిలిపెట్టినా కూడా భార్యను కూడా తనకి ఏదో ఒక ఆస్తియో ఏదో తనకి ఇచ్చేసేసి అమ్మ నువ్వు ఇలా ఉండు, నేను ఇట్లా వెళ్ళిపోతున్నా అని చెప్పి నేను ధ్యానం చేసుకుంటా అని చెప్పాలి. అదే నా పరిస్థితి వస్తే ఇద్దరు ఒకసారి ఆమె వినకపోతే ఆమె దూరంగా ఉండైనా సరే ఆమెకి ఇవ్వాల్సిన ఆమెకి ఇచ్చేసి తాను కూర్చోవలసిన పిలుస్తాను చేయాలన్నమాట. అందుకని అట్లాగే ఈ రాను ప్రసంత ఎంతసేపు హఠయోగికి నల్లమందు పాలు సంకోచంలోనే దేవులు ఆడేవాళ్ళట. అట్లాగే మనువు సాధు సేవను గురించి ఉన్నాడని అందరు అంటారు. ఇతడు ఈ విధంగా తిరుగుతుంటే ఇతని ముసలి తల్లి తినడానికి కొడితే పస్తుండాల్సి వస్తుందని చెప్పేసి ఆ తల్లి తానే బజార్కి పోయాను. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే నాకు తల్లు మండిపోతుంది అని చెప్పారు. కానీ ఆ తర్వాత చదివావమ్మా? చదివానమ్మా. ఒక విషయాన్ని పరిగణిస్తే మానవుడు ఎట్లాంటి భగవత్ ప్రేమలో ఉన్మత్తులై ఎట్లా ఉండాలి? భగవత్ ప్రేమ అంటే ఎలా ఉండాలి? ఒక ఉన్మత్తులై ఉండాలి. ఒక పిచ్చివాళ్ళగా ప్రేమ కలిగి ఉండి ఉన్మత్తులై ఉంటే అలాంటి వ్యక్తికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అంటే భగవంతుని అమితంగా ప్రేమిస్తున్నాడు. తల్లిని భగవంతుడిలోనే తల్లిని చూసుకుంటాడు, భగవంతుడిలోనే తండ్రిని చూసుకుంటాడు. ప్రేమ ఉన్మత్తులైపోతాడు. మన ప్రేమ పిచ్చి అనమాట అది. అది అమ్మని చూస్తే అమ్మ అమ్మ అనే అంటాడు. అమ్మని చూసి తండ్రి కూడా తండ్రి అనే అనుకుంటాడు. అతనికి ఇక కర్తవ్యం అనేది ఉండదు. ఇక అతను అన్ని బాధ్యతల నుంచి విముక్తులైపోతాడు. ఇంకేది పట్టించుకోడు. ఇంకా ఆ స్థితిని పొందిన ప్రపంచాన్ని మర్చిపోతాడు కనుక అందరికీ ప్రాణం అంటే దాని గురించి ఆయనకి ఏమీ స్పృహ ఉండదు. ఎవరని ఇతని వీడు అన్నని, తమ్ముడని, కొడుకని, కూతురని, పెళ్ళామని ఉండదు. ఇక ఆయనకి ఏకత్వ భావన వచ్చేస్తుంది. ఆ ఏకత్వ భావన వచ్చేస్తే సర్వం బాగుంటుంది అనుకున్న వాడికి ఏది ఉండదు, ఏది పట్టించుకోదు. అలా ఉండాలి, ఉంటే అలా ఉండాలి. లోకంలో అందరికీ తల్లిదండ్రులెంతో పూజార్హులు. వారు జీవించి ఉన్నంత వరకు శక్తి కొద్దీ వారిని సేవించాలి. మరణాంతరం యథోచితంగా వారి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి. పుత్రుడు గర్భదరిద్రుడై ఉన్నా, శ్రాద్ధం జరిపించడానికి శక్తిహీనుడై ఉన్నా, వనానికి పోయి తన ఆసక్తి నుంచి కన్నీరు విడవాలి. అప్పుడు తల్లిదండ్రుల పట్ల రుణ విముక్తుడవుతాడు. భగవద్ విషయంలో తనకు అడ్డు వచ్చేటప్పుడు మాత్రమే ఎవడైనా తల్లిదండ్రుల పట్ల అవిధేయుడై ప్రవర్తించవచ్చు. దానిచే అతడికి పాపం రాదు. ఇందుకు ఉదాహరణ ప్రహ్లాదుడు తన తండ్రి ఎంత వలదన్నా హరినామ స్మరణం చేయటం మానలేదు. అలాగే ధ్రువుడు తల్లి బ్రతిమాలిన తపస్సు కోసం అరణ్యాలకు పోవడం మానుకోలేదు. ఇందులో వారు చేసింది తప్పిదం కాదు.
లోకంలో అందరికీ తల్లిదండ్రులు పూజారులే. పూజారులు కాని తల్లిదండ్రులు ఉండరండి. అందరికీ పూజారులు తల్లిదండ్రులు. ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు మాత్రం పూజించాల్సిందే. వారు జీవించినంత వరకు వారి శక్తి కొలది వారిని మనం సేవించాల్సిందే. మరణానంతరం యథోచితంగా వారికి చారిత్రకర్మలు కూడా నిర్వర్తించాలట. పుత్రుడు గర్భదరిద్రుడైనా కూడా శ్రద్ధగా జరిపించడానికి శక్తిహీనుడై ఉన్నా కూడా వనానికి పోయి తన ఆసక్తి మించి కన్నీరుని విడిచిరావాలి. ఇట్లా నేను చేయలేకపోతున్నాను కూడా కన్నీరుని విడిచిపెట్టాలంట. అప్పుడు తల్లిదండ్రుల పట్ల రుణం అయిపోతాడు. అట్లాగే భగవద్గీత విషయంలో తనకున్నటువంటి అడ్డు వచ్చేటప్పుడు మాత్రం ఎవరైనా తల్లిదండ్రుల వల్ల అవేదురై ప్రవర్తించవచ్చు. దాని చేత అతడు పాపం రాదట. ఏంటంటే ప్రహ్లాదుడు తన్ని ఎప్పుడు చూడండి, ప్రహ్లాదుడు తండ్రి ఏమో శివభక్తుడు, ఈయనేమో హరిభక్తుడు. నువ్వు శివ అని అనమంటాడు, లేదు నేను హరిహరి అంటాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఎన్ని కొట్టి ఎన్ని చేసి ఎన్ని విషం ఇచ్చి ఎన్ని కొట్టి ఎన్ని చేశాడో తండ్రి, అయినా వినడు. ఎందుకంటే తను తెలుసుకున్నాడు, హరినామంలోనే ఉన్నాడు అని పుట్టినప్పటి నుంచి. అందుకని ఎందుకు మానాలి, హరే పుట్టించాడు, హరి వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి దృఢంగా నమ్మినప్పుడు తండ్రినైనా ఎదిరించాడు. తండ్రిని కూడా ఎదిరించాడు. అది కాదు నాన్నగారు ఇది చేయాలి ఇది అని చెప్పేవాడు ఖచ్చితంగా. అప్పుడు అలాగే ధ్రువుడు కూడా అలాగే తన ఎప్పుడైతే తనని అవమానించాడని తెలుసుకున్నాడో, అసలు నిజమైన తండ్రి ఏం కాదు, నిజమైన తండ్రి ఎవరు తెలుసుకోవాలని చెప్పి ధ్రువుడు కూడా చిన్న 5 ఏళ్ల వయసులోనే తల్లి నాయన ఇంకా నువ్వు వెళ్ళలేవు, బయటకు వెళ్తే కష్టం అనుకుంటుంది, కానీ ఏమైనా సరే నేను తెలుసుకోవాలి పట్టుదల. ధ్రువుడికి అంత పట్టుదలతో వెళ్ళి అరణ్యాలకు వెళ్ళిపోయి ఆయన తపస్సు చేసి భగవంతుడు ఎవరో తెలుసుకున్నాడు. ఇందులో వారు చేసింది ఏం తప్పు కాదు. అంటే తల్లిదండ్రుల మాట వినలేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు ఇక్కడ అని చెప్తున్నారు. ప్రార్థన, శ్రద్ధ, భక్తులు భగవంతుణ్ణి బిగ్గరగా ప్రార్థించవచ్చా అని ప్రశ్న. అతన్ని నీ ఇష్టం వచ్చిన తీరులో ప్రార్థించు. భగవంతుడు నీ ప్రార్థనను ఆలకించి తీరుతాడు. చీమ చిటుకుమన్నా భగవంతుడు వింటాడు అన్నాడు శ్రీరామకృష్ణులు. ప్రార్థనల వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని ప్రశ్న. లేకేమీ తప్పక ఉంది. ప్రార్థించేటప్పుడు మనస్సును, వాక్కును ఐక్యం చేస్తే భగవంతుడు లాంటి ప్రార్థనలను ఆలకించి సఫలం చేస్తాడు. ఊరక నోటితో ప్రభు ఈ సకలం నీదే అంటూ అంతరంగుల అన్నీ తనవే అని భావించే మానవుడి ప్రార్థనలు నిరర్థకాలు. నీ మనోభావాల పట్ల ద్రోహివి కాబోకు. నిష్కపటిగా ఉండు. నీ మనోభావాలకు అనుగుణంగా వర్తించు. నిష్కపట హృదయంతో, వినిర్మల హృదయంతో ప్రార్థించు. అప్పుడు భగవంతుడు నీ ప్రార్థనను ఆలకించి తీరుతాడు అన్నారు రామకృష్ణులు. భగవంతుని బిగ్గరగా ప్రార్థించవచ్చు అని అడుగుతున్నా. భగవంతుడిని నీ ఇష్టం వచ్చిన ప్రార్థించు. నీకు అనుకూలంగా అతన్ని ఎట్లా నువ్వు చెప్పే మాటనే ఆయన విన్నాడా లేదా అనుమానం వస్తే ఇంకా విగ్రహించు, ఏం పర్లేదా అని తప్పక నాకు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చీమ చిట్టుకుమన్న శబ్దం వచ్చినా భగవంతుడికి తెలిసిపోతుంది, నువ్వు పెద్దగా అరిచినా తెలిసిపోతుంది. ఎలాంటి శబ్దం నీ తృప్తి కోసం నువ్వు అరుచుకోవాలి, కానీ భగవంతుడికి ఎలా పిలిచినా తెలిసిపోతుంది. ప్రార్థన వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని అడిగితే ఎందుకుండదు, తప్పకనే ఉంటుంది. ఎందుకంటే ప్రార్థించేటప్పుడు ఎట్లా ఉంటే, నేను ప్రార్థిస్తున్నాను మీరు అందరూ విన్నారా లేదని బయట పక్కన చూడడం కాదు. ప్రార్థించేటప్పుడు మనస్సును వాక్కును అంటే మనసా వాచ కర్మణ 3 కూడా ఐక్యం చేసి భగవంతుడు లాంటి ప్రార్థనను ఆలకించేస్తే ఆయన సఫలం అవుతాయి. ఊరికే నోటితో ప్రభు ఈ సకలం నీదే అనుకుంటూ మళ్ళీ లోపలేమో అని నేను కదా చేసేది, ఏం చేస్తుంది అని అనుకుంటాను. అలాంటి ప్రార్థనలకు ఏమీ లాభం లేదు. నీ మనోభావాల పట్ల నీ మనోభావాల పట్ల ద్రోహివి కాబోకు. నిష్కపటిగా ఉండు. నీ మనోభావాలకు అనుగుణంగా వర్తించు. నిష్కపట హృదయంలో వినిర్మల హృదయంతో ప్రార్థించు. అప్పుడు భగవంతుడు నీ ప్రార్థన ఆలకించి తీరుతాడు. నువ్వేమి సంకల్పిస్తావో దాన్ని పలుకు. వాక్కు సంకల్పము ఐక్యం కావాలి. ఇందుకు బదులు నోటితో భగవంతుడే నీ సర్వస్వం అని పలుకుతూ హృదయంలో సంసారమే నీ సర్వస్వం నమ్ముకుని ఉంటే నీకు దానివల్ల రవ్వంత ప్రయోజనము ఉండదు. సార్వభౌముని దర్శించాలనుకునేవాడు ముందుగా ద్వారపాలకులకు గద్దె వద్ద ఉండే అంగరక్షకులను అనుకూలులను చేసుకోవాలి. ముందుగా వారి దయ సంపాదించాలి. రాజరాజేశ్వరుడి సన్నిధిని చేరి అతడు అనుగ్రహాన్ని పొందాలనుకున్నవాడు ఎన్నో భక్తి సాధనలు చేయాలి. ఎందరో భక్తులను సేవించాలి. చిరకాలం సత్సాంగత్యం చేయాలి. లౌకిక చింతలు, తాపత్రయము నీ మనసును కలవరపెట్టనివ్వకు. విద్యుత్ కర్మలను సకాలంలో నిర్వర్తిస్తూ నీ మనస్సును మాత్రం సదా భగవంతుడి మీద లగ్నం చెయ్యి. ఓడలోని దిక్సూచి యంత్రం ఖచ్చితంగా ఉత్తర దిక్కును సూచించేటంత వరకు ఓడ త్రోవ తప్పుతుంది కానీ అపాయం వాటిల్లుతుందని కానీ భయపడనక్కర్లేదు. జీవన నౌకకు దిక్సూచి అనదగ్గ మనస్సు భగవంతుడి వైపు తిరిగి ఉండి చలించకుండేంత వరకు మానవుడికి ఏ అనర్థమూ వాటిల్లదు.
నీ మనోభావాల పట్ల ద్రోహి కాబాకు, నీ అనవసరంగా అంటే నాకు విన్నాడో లేదో, నా ప్రార్థన మంచిగా ఉందో లేదో అని నువ్వు నిష్కపటంగా ఉండాలి. నీ అనుభవాలకు వినంగా నీ నిర్మల హృదయం ఉంటే భగవంతుడు నువ్వు ప్రార్థించిన వింటాడు మాట. తప్పకుండా ఆలకిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం సంకల్పిస్తావో దాన్ని పలుకు, దాన్నే పలుకు. నువ్వే మనసులో ఏమనుకుంటావు అది పలుకు. నీ వాక్కు సంకల్పం ఐక్యం కావాలి. నీ మనసులో మాట ఏముందో నీ వాక్యం ఉందో రెండు ఒకటి కావాలి. ఇందుకు బదులు భగవంతుడు నీ సర్వస్వం పలుకు. హృదయంలో సంసారమే. హృదయంలో ఎట్లా ఉండాలి? సర్వస్వం నమ్ముకున్నాను నీ మీదే అంటే నీకు తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అట్లాగే సార్వభౌముని దర్శించాలంటే ఒక రాజును దర్శించాలంటే ముందుగా ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి గద్దె వద్ద కూర్చొని అడగాలి కదా నువ్వు. అట్లా పర్మిషన్ తీసుకుంటే లోపలికి వెళ్ళగలుగుతావు. రాజరాజేశ్వరుడి సన్నిధికి వెళ్ళాలంటే ఆ అనుగ్రహాన్ని ముందు తర్వాతే వెళ్తున్నావు. అలాగే నీ భక్తి ఉంటేనే ముందు వెళ్తావు. ఈ లౌకిక చింతనలు తాపత్రయాలు నీ మనసును కలవబడితే నువ్వు వెళ్ళలేవు, పైకి వెళ్ళలేవు. కనుక ఓడలు అన్ని పోవాలి. ఓడలో దిక్సూచి యంత్రం ఖచ్చితంగా ఉత్తర దిక్కు ఉంటుంది. ఇప్పుడు కూడా ఉత్తర దిక్సూచి ఒక ఉత్తర దిక్కే ఉంటుంది. అప్పుడే నీ ఓడలో దారి తెలిసిపోతుంది అనమాట. అపాయం వాటిందో ఏం చెప్తుందని చెప్తుంది అనమాట. జీవనంలో కొంత దిక్సూచి అన్నదగ్గ మనసు. అలాగే భగవంతుడి వైపు నువ్వు ఇప్పుడు తిరిగి ఉంటే నీ మనసు చెల్లించకూడదు. మనసు ఎప్పుడు కూడా చెల్లించకుండా ఆ భగవంతుడి వైపు దృష్టి ఉంటే నీకు అన్ని పనులు ఈజీగా తెలిసిపోతాయని చెప్తున్నాను. భగవంతుని ఏమని ప్రార్థించాల అని అయిందా మరి? లేదండి. భగవంతుడిని ఏమని ప్రార్థించాలనా మీ ప్రశ్న? ఐహిక విషయాల కోసం ప్రార్థించక నారద మహర్షి మాదిరి ప్రార్థిద్దాం. శ్రీరాముడితో నారదుడు ఇలా అన్నాడు: శ్రీరామచంద్ర, నీ పాదార విందాల పట్ల నాకు భక్తిని అనుగ్రహించు. శ్రీరాముడు అందుకు తదాస్తు అంటూ నారద ఇంకేమైనా అడుగు అని అడిగాడు. దానికి నారదుడు ఇలా అన్నాడు: జగత్తునంతా సమ్మోహితం చేసే నీ మాయ చేత నేను ఆకర్షింపబడకుండేటట్లు కటాక్షించు. తదాస్తు అంటూ రామచంద్రుడు మళ్ళా ఇలా అడిగాడు: నారద ఇంకేమి వద్దా? ప్రభు అదే నా ప్రార్థన, ఇంకేమీ వద్దు అన్నాడు నారదుడు. భగవంతుడు సాకారుడో నిరాకారుడో నువ్వు నిర్ణయించుకోలేకపోతే ఇలా ప్రార్థించు: ఓ సర్వేశ్వర, నువ్వు సాకారుడువో నిరాకారుడువో నేను గ్రహించలేను. ఎలాగైనా నన్ను దయతో చూడు, నాకు ప్రసన్నుడవు. సామాన్యంగా జనము విశ్వసించే భగవద్రూపాలను, అవతారాలను కేవలం మనోకల్పితాలను కొందరు నిరసిస్తారు కాక, వాటిని నమ్మకపోతారు గాక. కానీ జగత్తు సృష్టించే, నియమించే ఒకానొక దివ్యశక్తి ఉందని నమ్మి హృదయపూర్వకంగా ఓ సర్వేశ్వర, నీ యథార్థ స్వరూపాన్ని నేనెరుగను. నన్ను అనుగ్రహించి నీ సత్య స్వరూపాన్ని నాకు చూపించు, నాకు సాక్షాత్కరించు అంటూ పరితాపంతో ప్రార్థించే వ్యక్తి మీద భగవంతుడు తన కరుణా కటాక్షాన్ని పరుపుతాడు. అయితే భగవంతుని ఏమని ప్రార్థించాలా ప్రశ్న వచ్చింది. అదేనా? అదే. అయితే ప్రశ్న అంట అప్పుడు ఏమన్నారంటే, ఐహిక విషయాల కోసం ప్రార్థించబాక, ఎందుకు నువ్వు లోపల ఉండండి, నీకు అన్నం కావాలి, కూర కావాలి, ఇలాంటి విషయాలు నీకు అని నారద మహర్షి మాదిరిగా ప్రార్థించాలి అన్నారు. ఏమని అంటే నారద మహర్షి కోసం ఎట్లా ఉండాలి? శ్రీరాముతో నారదుడు ఇలా అన్నా అంట: శ్రీరామచంద్ర, నీ పాదార విందాల పట్ల నాకు భక్తిని అనుగ్రహించు అన్నాడు. అందుకు తథాస్తు అన్నాడు. నారద ఇంకేమని అడుగు అని అడిగట. ఏమన్నాడు చూసారా? నారదుడు ఏమని అడిగాడు? మామూలు విషయాలు అడగలే. నాకు నా పిల్లల పెళ్లి కావాలి, కొడుకు ఇది కావాలి, నాకు అది కాదు అడిగింది. నీ పాదార విందాల ఏం అడిగా, నా పాదార విందాల పట్ల నాకు భక్తిని అనుగ్రహించు అన్నాడు. అంటే శ్రీరాముడు వెంటనే తథాస్తు అన్నాడు. అంటూ తథాస్తు అన్నాడు. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకేమన్నా అడుగు అడిగాడు. నాదులేనా అన్నట్టు. ఇంకేమైనా కావాలంటే మనం బోర్డు అడుగుతాం మనం అయితే. కానీ నాదులు ఏమన్నా అంటే, ఈ జగత్తునంతా సమితం చేసే నీ మాయ చేత నేను ఆకర్షింపడకుండేటట్లుగా కటాక్షించు అన్నాడు. నేను నీ పాదార విందాలు తప్ప ఈ జగత్తులో ఉండే ఈ భ్రమలో మాయలన్నిటికీ నేను ఆకర్షించబడకుండా ఉండేటట్లు అన్నాడటండి. అలా కటాక్షించు అన్నాడట. తదాస్తు అన్నాడు. మళ్ళా ఎలా అడిగాడు నాదుడిని, ఇంకేం వద్దా అని అడిగాడు. ఇంకా ఏమన్నాడు? ఇంకేం వద్దా అంటే, ఇదే నా ప్రార్థన, ఇంకేమీ వద్దు అన్నాడు నాదు. అది నాదులాగా మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించమంటే మనకి నాకు పెద్ద బంగ్లా కావాలి, నాకు పెద్ద కారు కావాలి, ఇక ఆడవాళ్ళ మీద నాకు పెద్ద నగలు కావాలి, చీరలు కావాలి అనేవాడు అడిగేవాళ్ళం. కానీ నాదుడు ఏమడిగాడు? నీ పాదార విందాల మీద నా దృష్టి బాగుండేటండి అని చెప్పి అడిగాడు. అట్లాగే భగవంతుడి సాకారంతో నిరాకారుడు నువ్వు నిర్ణయించుకో. లేకపోతే ఇలా సర్వేశ్వరా, నువ్వు సాకాడు నిరాకాడు నిగ్రహించలేకున్నా ఎలాగైనా నన్నుతో దయతో చూడు, ప్రసన్నుడుగా నన్ను చూడు నా దయతో
నువ్వు సాకారుడు, నువ్వు నిజంగా నీకు ఆకారం ఉందో లేదో నువ్వే నాకంత చూడు, నాకు తెలియదు, నేను పట్టించుకోలేను, నా వల్ల కాదు అది. అలాగే సామాన్యంగా జనం విశ్వసించే భగవత రూపాలు, అవతారాలు కేవలం మనోకల్పితాలు. ఇప్పుడు మనకి రాముడి విగ్రహం చూసి రాముడు అంటాం, ఇది కృష్ణుడు అంటాం, ఇది శివుడు అంటాం, ఇది బ్రహ్మ అంటాం, ఇది సరస్వతి అంటాం, ఇవన్నీ అంటాం. ఇవన్నీ ఎవరికి తెలుసండి? ఇవన్నీ మనమేం చూసి వచ్చామా? ఇవన్నీ మానవులు కల్పించుకున్నట్టు కల్పితాలే గాని భగవంతుడు ఎలా ఉంటాడో అనే రూపం తెలిసిన వాళ్ళు, ఎందుకంటే భగవంతుడు రూపం లేదు, అందుకని తెలియదు. మనకి తెలియకుండానే మనమే ఏదో చేసుకుని చూసుకుంటాం మనం. అంటే మన సాకారం తెలియదు కనుక మనకి, ఓ సర్వేస్ సాకారం రాకుండా నువ్వే చూపించు, నాకు నీదో నీ రూపం ఏంటో నువ్వే నాకు చూపించు అని అడుగుతాను. సామాన్యంగా జనం విశ్వసించే భగవత్ రూపాలు అవతారం మన కల్పితాలే, మనం పెట్టుకున్నటువంటి. కానీ జగత్తు సృష్టి నుంచి ఒకదానికి దివ్యశక్తి ఉందని మనం నమ్మి మా భగవంతుని చూస్తున్నాం, దివ్యశక్తి ఉంది అని చెప్పేసి మనమే మనమే తెలుసుకుని మనమే హృదయపూర్వకంగా చెప్పుకుని, ఓ సర్వేశ్వర నీ యథార్థ స్వరూపాన్ని నేను ఎరుగును, నన్ను అంగీకరించి గ్రహించి నీ సత్యస్వరూపాన్ని నాకు చూపించు అని అడుగుతాం. నేను ఎరుగును, నీ రూపం ఏంటో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాక నీ సత్యస్వరూపం ఏంటో నాకు చూపించు అని చెప్పేసి మనం ప్రార్థిస్తే అతను సాక్షాత్కరిస్తాడు అంటూ పరితాపంతో ప్రార్థించే వ్యక్తి భగవంతుడి కరుణకటాక్షంలో. ఎప్పుడైతే నీ లోపల మంచి మనసుతోటి సత్సంకల్పంతో భగవంతుని నువ్వు నిజమైన ప్రార్థనతో ప్రార్థించి, నాకు నీ రూపం ఏంటో తెలియదు, అవతారం ఏంటో తెలియదు, నువ్వు నాకు కనిపించావంటే, నీ రూపం నాకు తెలియదు, తెలియని రూపాన్ని నాకు కనిపిస్తే నేను చూస్తాను నిన్ను అని చెప్పేసి, నువ్వు సర్వేశ్వర నాకు నీ నిజ రూపం చూపించు అని మనం ప్రార్థిస్తే, నిష్కళంకంగా ప్రార్థిస్తే తప్పక నీ కటాక్షం జరుగుతుంది. ఎప్పుడూ ఆ భగవంతుని నమ్మి ఉండాలి అని చెప్తున్నా. ఓకే అమ్మా.